అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భోజనాలు పెట్టించేటువంటి కార్యక్రమం ఓపెనింగ్ రావడం అనేది ఇది పూర్వజన్మలో సుకృతంగా భావిస్తూ చాలా మంది పేదవాళ్ళు ఉండేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పనులకు పోవడమో లేకపోతే పని ఒత్తిడి వలనో ఎక్కడనో మీకు క్యారియర్ కట్టించే శక్తి లేకుండా సమయం ఉంటుంది. మీకు భోజనం పెట్టాలి, మా పిల్లవాళ్ళు కూడా మధ్యాహ్నం అందరి పిల్లలతో సమానంగా, ఎందుకంటే ప్రతి మనిషి కష్టపడేది ఆ 3 ముద్దల కోసమే. నేను తిన్నా, నేను కష్టపడ్డా, నేను చేసినా అందరం కూడా మధ్యాహ్నం సాయంత్రం రావాలి ఏది తిన్నా కానీ కూడా 3 ముద్దల కోసమే కష్టపడతాం. అందరూ తినేది అన్నమే. దాంట్లో ఏదైనా వెరైటీగా ఉంటే కొద్దిగా మార్పులు ఉంటాయి, కానీ ఆ ఆకలి అనేది ఎంత ప్రభావితం చేస్తుందో మనిషిని చూస్తూ ఉంటాం. ఆకలిని తట్టుకోలేము, నొప్పిని తట్టుకోవచ్చు కానీ ఆకలిని తట్టుకోలేము. అటువంటి పిల్లలకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం 475 కాలేజీలలో ఇంటర్ విద్యార్థులకు భోజనం పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. కాలేజీలలో చదివితే రాబట్టడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు చదివే శ్రద్ధ, మీ అధ్యాపకుల మాటలు ఎప్పుడైతే వింటారో అప్పుడు వారి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నోటువంటి మార్పులు తీసుకొచ్చాము. అదేవిధంగా రూములు కానీ ఇంకా అనేకమైనటువంటి విషయాలు కూడా ఇందాకే సభాధ్యక్షులు ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు. ఈ రోజు ఈ యొక్క డొక్కా సీతమ్మ అనేటువంటి మహాతల్లి ఎప్పుడూ ఆయన చేసిన భోజనము 10 మందికి అన్నం పెట్టినటువంటి మనిషిని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి పెట్టుకుంటే ఒక మంచి పని చేస్తే మీకందరికీ కూడా ఎవరు డొక్కా సీతమ్మ అంటున్నారు అంటే ఆ కాలంలో 10 మందికి భోజనాలు పెట్టి పేరు పెట్టి 10 మందికి సహాయం చేసింది కాబట్టి ఆ తల్లిని అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా చాలా మంది గొప్పవారి పేర్లను కూడా మేము ఈరోజు నేను కూడా ఎయిర్ ఫోర్స్ దానికి సంబంధించిన మంత్రిని ఇస్తామని చెప్పేసి మా సాధిత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తీసేసింది. అంటే వేల కోట్ల రూపాయలు ఉన్నా ఎన్ని ఖర్చు పెట్టినా ఒకరికి ఆలోచనలు తీర్చాలి ఆకలి అనేటువంటి ఉద్దేశంతోనే మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని పునరుద్ధరించడం జరిగింది. మా లోకేష్ బాబు గారికి, కూటమి ప్రభుత్వం అయినటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క సందర్భంగా మా విద్యార్థుల తరఫున కూడా ముఖ్యంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.